హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి పొద్దున్నే ఏంటో చేస్తుంది అని అనుకుంటున్నారా? ఇదైతే మా మేడం ఈరోజు ఆఫీస్‌కి వెళ్తూ ఒక పని చెప్పింది. అది ఏంట్రా అంటే ఒక వీడియో పెట్టి ఆ వీడియో ప్రకారం పిల్లాడికి స్నాక్స్ చెయ్యి అని చెప్పిందనమాట. నేనైతే ఆ వీడియో చూసి ఎలా చేయాలో చేస్తూ ఉన్నాను. ఇదొచ్చేసి గంజిగడ్డ అనమాట. దాన్ని మెత్తగా ఉడకబెట్టుకొని ఇలా స్మాష్ చేసుకుంటున్నాను. స్మాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక అరటిపండు, సగం అవకాడో ఉంటుంది కదా, బాగా మాగి ఉంటుంది కదా, అది సగం అవకాడో మాత్రమే సరిపోతుంది. నేనైతే ఆ వీడియో ప్రకారమే చేస్తున్నానన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో ఏమో. పైగా పిల్లాడికి కదా, అది కొంచెం గట్టిగా వచ్చినా కానీ వాడు తినాలంటే చాలా ఇబ్బంది పడతాడు. అందుకనేసి భయపడుతూ కొద్దిగా చేస్తున్నానన్నమాట, ఫస్ట్ టైం కాబట్టి. చూడండి, అలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగానే వేసుకున్నాను నేనైతే నెయ్యి, ఎక్కువ వద్దని అనిపించింది. వీడియోలో అయితే ఒక కప్పు ఉంది, నేను ఒక కప్పు తీసుకోలేదన్నమాట. తర్వాత దాంట్లోకి ఒక మైదా పిండి యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నాను, సరిపోకుంటే మళ్ళీ వేసుకుందాంలే అనేసి ఒక కప్పు వేసుకున్నాను అనమాట. తర్వాత బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి కొద్దిగా. బేకింగ్ సోడా కొద్దిగా ఎక్కువైనా సరే చాలా గట్టిగా వస్తాయి. ఇది వచ్చేసి సిన్నమన్ పౌడర్, ఇది కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. ఇంకా అంతేనండి, అది మొత్తం ఒక చపాతీ పిండిలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొద్దిగా మైదా పిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా అయితే వచ్చేసింది. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటివి నేర్చుకున్న కొంచెం నాకు కూడా కొద్దిగా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నా పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు. ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు. ఇలాంటివి కొత్తగా చేసి పెట్టానంటే వాళ్ళు కూడా బాగా తింటారని నేను అనుకుంటున్నాను. చూడండి, ఆ మొత్తం పిండిని ఇలా పూరీలాగా రుద్దుకోవాలన్నమాట. రుద్దుకున్న తర్వాత మనకి ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో ఇలా కట్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఏం లేవు, అందుకనేసి నేను బాటిల్ మూత ఉంటుంది కదా, ఆ మూత తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను అనమాట. హార్ట్ షేప్లో కానివ్వండి, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చిందనేసి అది కూడా ఎందుకు వేస్ట్ అవ్వాలి అని చిన్న బాటిల్ మూత తీసుకొని అలా చేశాను నేను. పర్లేదండి, బాగానే వచ్చింది. ఇంకా అవి మైక్రో ఓవెన్లో పెట్టాలి. నేనైతే వేడి కావాలి కదా, కొద్దిగా వేడి ఎక్కాలనేసి అది ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇక్కడ కేక్స్ కానివ్వండి ఇవన్నీ ఎక్కువ మా మేడం అయితే ఎక్కువ చేస్తూ ఉంటుంది. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నమాట. చూడండి, మొత్తం అలా తీసేసి దాంట్లో పెట్టుకునేసాను అనమాట, మైక్రోవేవ్లో. ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు టైం పెట్టుకోవాలి. మా మేడం అయితే ఒక 10 నిమిషాలు పెట్టుకో సరిపోతుంది టైము అని చెప్పింది. నేను 10 నిమిషాలే పెట్టాను అనమాట. చూడండి, ఇలా వచ్చాయి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.